రేపు శుక్రవారం రోజున లవంగాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే గనుక మీకున్న అప్పుల సమస్యలు తీరిపోయి అధికంగా ధనలాభం పొందుతారు. ఖచ్చితంగా ధనం 4 వైపుల నుండి కూడా వస్తుంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీపైన ఉంటుంది. అయితే శుక్రవారం రోజున లవంగాలతోనే ఎందుకు పరిహారం చేయాలి అని అనుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు శుక్రునికి సంబంధించిన రోజు, అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కూడా. కాబట్టి శుక్రవారం రోజు లవంగాలు అంటే కూడా శుక్రునికి ఎంతో ఇష్టం. కాబట్టి లవంగాలతో శుక్రవారం రోజున పరిహారం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అని చెబుతున్నారు మన శాస్త్రంలో. అయితే శుక్రవారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉండి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. మీకు ధనం 4 వైపుల నుండి రావాలి అన్నా, సంపాదించిన డబ్బు నిలవాలి అన్నా, మీకు అనవసరమైన ఖర్చులు తగ్గి అప్పుల సమస్యలు తీరిపోవాలి అన్నా ఈ యొక్క పరిహారాన్ని చేయండి. శుక్రవారం రోజున మీరు ఒక 2 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలను ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టండి. ఆ మూటను లక్ష్మీదేవి వద్ద పెట్టి మీరు లక్ష్మీదేవికి పూజను చేయండి. ఆ పూజ సమయంలో లక్ష్మీదేవతకి ఖచ్చితంగా ఏదైనా నైవేద్యంగా పెట్టవలసిందే. పాలతో వండిన అన్నాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత మీరు ధూపాన్ని వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు కలగచ్చు. అయితే ఈ పరిహారం అనేది ఉదయం చేయవచ్చు, అలానే సాయంకాలం కూడా చేయవచ్చు, ఎప్పుడు చేసినా పర్లేదు. అయితే అలా మూటను పెట్టి పూజించిన తర్వాత మీ పూజ మొత్తం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవతకి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళంతా కూడా మీరు మహాప్రసాదంగా భావించి ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళంతా తినండి. తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క నైరుతి దిశలో ఉన్న బీరువాలో పెట్టండి. నైరుతిలో ఉన్న బీరువాలోనే ఎందుకు పెట్టాలండి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ బీరువా ఈశాన్యంలో కానీ లేదా వాయువ్యంలో కానీ ఇలా ఆగ్నేయంలో కానీ ఉంటే దానిని తీసేసి నైరుతిలో ఉంచండి. బీరువా నైరుతిలో ఉండడం చాలా మంచిది. ధనం ఆకర్షించబడుతుంది, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇక మీకు 4 వైపుల నుండి ధనలాభం వస్తుంది. కాబట్టి నైరుతి దిశలో ఉన్న బీరువాలో ఈ యొక్క మూటను పెట్టండి. చెప్పింది అర్థమైంది కదండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని 2 లవంగాలను తీసుకొని అవి మూటలాగా కట్టండి. అది మహాలక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద పెట్టి పూజను చేయండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజకు పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళంతా తిని ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టండి. లేదా మీకు బీరువా అనే కాదండి, మీరు డబ్బు నగలు ఎక్కడైతే దాస్తారో ఆ పెట్టెలో కానీ అక్కడ అంటే అల్మారీలో కానీ అలా పెట్టుకోవచ్చండి. తరువాత మీకు ఏవైనా చెడు కలలు, చెడు పీడలు, చెడు బాధ, నరదిష్టి, నరఘోష వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే కనుక మీరు ఒక 7 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలను ఒక పేపర్లో కానీ లేదా ఒక చిన్న క్లాత్లో కానీ, అది ఏ కలర్లో ఉన్నా పర్లేదు, ఒక వస్త్రంలో కానీ పెట్టి చిన్న మూటలాగా తయారు చేయండి. ఆ తయారు చేసిన మూటను మీ యొక్క దిండు కింద, రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి. తర్వాత ఉదయం లేచిన వెంటనే ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నదిలో కానీ వేసేయండి. ఇలా వేయడం వల్ల మీకు చెడు కలలు, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు. ఇక అంతేకాకుండా మీకు అప్పు చాలా త్వరగా తీరాలండి. మాకు చాలా అప్పుల బాధలు ఉన్నాయండి, ఆర్థిక సమస్యలు విపరీతంగా భరించలేనన్ని ఉన్నాయి, కోరిన కోరికలు తీరట్లేదు, ఎంత కోరికలు కోరినా సరే ఒక్క కోరిక కూడా తీరట్లేదు అని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించండి. అయితే ఒక 9 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలను పసుపు రంగు వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను లక్ష్మీదేవి వద్ద పెట్టి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను రాత్రంతా కూడా పూజ గదిలోనే వదిలేయండి. అలా వదిలేసి మరుసటి రోజు అంటే శనివారం రోజున ఆ మూటను తీసుకొని వెళ్ళి, అంటే స్నానాలు పూర్తి చేసుకోవాలండి. ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా కూడా, అలానే ఏ పూజ చేసినా చేయకపోయినా ప్రతి శుక్రవారం ఇల్లు వాకిలి
చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రధాన ద్వారాన్ని నీట్గా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం. అలా పసుపు రంగు వస్త్రంలో 9 లవంగాలను మూటలాగా కట్టి ఆ మూటను పూజ గదిలో పెట్టి పూజించి ధూపం వేసి దీపాన్ని వెలిగించి హారతినిచ్చిన తర్వాత ఆ రోజంతా పూజ గదిలోనే వదిలేసి మరుసటి రోజు శనివారం రోజున శుచిగా స్నానాన్ని ఆచరించి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే ఆ మూటను కట్టేయండి. మీకు గుడిలో కానీ ఉంటే ఇంకా చాలా మంచిది. ఏదైనా మీ సమీపంలో మీకు దగ్గరలో గుడి కానీ ఉండి ఆ గుడిలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఆ లవంగాల మూటను కట్టేయండి. అలా కట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి చాలా తీరుతాయి. ఇక లవంగాలు తీసుకునేటప్పుడు ఒక్క నియమాన్ని పాటించండి. లవంగాలకి అంటే ప్రతి లవంగానికి మీరు పరిహారానికి వాడే ప్రతి లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండి తీరాలి. ఆ లవంగాలే మీకు పరిహారానికి పనికి వస్తాయి. ఆ లవంగాలతో పరిహారం చేసినప్పుడే మీ యొక్క సమస్యలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా పువ్వు అనేది చాలా స్పష్టంగా ఏర్పడాలి. పువ్వున్న లవంగాలని చాలా బాగున్న లవంగాలని తీసుకోండి. పరిహారానికే కదా ఏవైతే ఏముంటుంది అని విరిగిపోయినవి పువ్వు లేనివి తీసుకుంటే మాత్రం మీకు అనుకున్న ఫలితం అనుకున్నట్లుగా రాదు. లవంగాలు అనేవి శుక్రునికి ఇష్టం, లక్ష్మీదేవతకి కూడా ఎంతో ఇష్టం. లవంగాలతో ఏ పరిహారాన్ని చేసినా కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. లవంగాలతో ఎవరినైనా ఆకర్షించుకోవాలి అనుకున్నా, అంటే మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని ప్రేమించకపోయినా లేదా భార్య భర్తని బాగా చూసుకోకపోయినా, ఇలా భార్య భర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నా సరే, భార్య మాట భర్త వినకపోవడం ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉన్నా సరే లవంగాలతో పరిహారాలను చేస్తే కనుక అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే మీరు చెప్పినట్టు వినడం, మీ వెంటే తిరగడం, మీకు వశీకరణం అయిపోతారు మొత్తం మీద. సో అలా లవంగాలతో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలన్నీ మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.